అందరికీ నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మనందరికీ నిద్ర బద్ధకం లాంటి మత్తు వదిలించి సద్బుద్ధిని విఘ్నాలు లేని విజయాల్ని అందించడానికి వినాయకుడైతే వచ్చేసాడు. అలాగే బాక్స్ ఆఫీస్ మత్తును వదిలించడానికి కూడా సెప్టెంబర్ 13న మత్తు వదలరా పార్ట్ 2 మన ముందుకు వస్తుంది అనమాట. సో దాని గురించి మాట్లాడడానికి మనతో పాటు శ్రీసింహ గారు అండ్ ఫరియా ఇద్దరు ఉన్నారు. మాట్లాడేద్దాం. హలో అండి ఇద్దరికి. వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సో వినాయక చవితి పండుగ సందర్భంగా స్టార్ట్ అయిపోయాయి గ్రాండ్గా ప్రమోషన్స్ అనిపిస్తుంది. ఫస్ట్ నేను అడగాల్సిన క్వశ్చన్ ఆబ్వియస్గా దెర్ వర్ నాట్ మెనీ ఎక్స్పెక్టేషన్స్ ఫర్ ద పార్ట్ 1, కానీ ఇప్పుడు పార్ట్ 2కి చాలా హెవీ ఎక్స్పెక్టేషన్స్ వచ్చాయి. వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ దేర్ ఎక్స్పెక్టేషన్స్? అంటే ఈ టీజర్లోంచి ఈ క్వశ్చన్ నేను దొంగతనం చేయలేదు, దీన్ని తస్కరించుట అంటారు. ఓకేనా? బాగా హోంవర్క్ చేసి వచ్చారండి. చెప్పాలి. వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ దేర్? మా సినిమాలో మాకంటే మీరే ఎక్కువ మా సినిమా ఊళ్ళో వాళ్ళు ఉన్నారు. అంటే ఏంటంటే ఎక్స్పెక్ట్ పెట్టుకునేరండి అని, అయినా సరే సాటిస్ఫై చేస్తామని. ఓ, దాంట్లో అంత మీనింగ్ ఉందా? ఏమో నాకు అనిపించింది ఏం చెప్పా. మత్తు వదలరా అనేది ఇట్స్ లైక్ ఫస్ట్ పార్ట్తో అయిపోయే సినిమా కాదండి అది. అంటే మనకి సినిమా వచ్చి అయిపోయినా కానీ దాని తాలూకు దాంట్లో మత్తు వదలరా వరల్డ్లో క్యారెక్టర్స్ కానీ దాంట్లో మీమ్స్ కానీ డిఫరెంట్ యేసు చేసిన కామెడీ కానీ అన్నీ మనకి ఈ 5 సంవత్సరాలు కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతూనే ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. వి ఫీల్ వెరీ కాన్ఫిడెంట్ దట్ మత్తు వదలరా అనే వరల్డ్ జనాలకి చాలా ఇష్టం. సో ఫస్ట్ పార్ట్ కన్నా ఇంకా తెలిసిన వాళ్ళు ఈ 5 సంవత్సరాల్లో తెలుసుకున్న వాళ్ళు కూడా సెకండ్ పార్ట్కి కనెక్ట్ అయ్యి ఉన్నారు కాబట్టి సెకండ్ పార్ట్కి డెఫినెట్గా వస్తారన్న నమ్మకం. బట్ మీకు అసలు పార్ట్ 2 ఐడియా ఫస్ట్ పార్ట్ తీస్తున్నప్పుడే ఉండిందా? లేదండి, అంటే మాకు ఎవరు అసలు పార్ట్ 2 చేయాలన్న థాటే లేదు. అంటే చేస్తే బాగుండు, హిట్ అయ్యాక చేస్తే బాగుండు అని నాకు అనిపించింది. నేను కానీ చెర్రీ గారు కానీ కొంచెం షేర్ చేసుకున్నాం ఆ థాట్, పార్ట్ 2 చేస్తే బాగుంటుంది కదా అని రితేష్ తోటి. బట్ తనకి లేదు అసలు పార్ట్ 2 తీయాలన్న ఐడియా అప్పటికి లేదు తనకి. ఇప్పుడు మొన్న 4 years తర్వాత మొన్న ఫోన్ చేసి నవంబర్లో ఫోన్ చేశాడు, పార్ట్ 2 చేద్దాం అనుకున్నాను కానీ వెరీ ఎక్సైటెడ్. మాకు ఎప్పటి నుంచో చేయాలని. 1 year కూడా అవ్వలేదా ఆ థాట్ వచ్చి? అవ్వలా, నవంబర్ అంటే తనకి థాట్ ముందు నుంచి వచ్చి నవంబర్లో ఫోన్ చేసి స్క్రిప్ట్ ఇలా రెడీ అయిపోయింది ఆల్రెడీ అని చెప్పాడు. మరి తన స్క్రిప్ట్ ఎన్ని రోజులు పట్టిందో తనకి రాయడానికి, కానీ మాకు తెలిసింది నవంబర్లో. మీ దాకా నవంబర్లో వచ్చింది, అయిపోయింది సినిమా. చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేశారు. ఆల్మోస్ట్ 1 yearలో ప్రోడక్ట్. సత్య గారు, వెన్నెల కిషోర్ గారు, సునీల్ గారు, అజయ్ గారు, ఇంతమంది బిజియెస్ట్ యాక్టర్స్ అంటే ఇంత త్వరగా ఎలా కంప్లీట్ చేయగలిగారు? ఎందుకంటే వాళ్ళకు కూడా ఈ టీమ్ అంటే స్క్రిప్ట్ చాలా ఇష్టం. అవునా? సత్య గారికి మత్తు వదలరా అంటే ఒక ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది కాబట్టి. కానీ మేము మీ క్యారెక్టర్ కి యేసు క్యారెక్టర్ కి ఎంత కనెక్ట్ అయిపోయామంటే ప్రతి డైలాగు మీరు అన్నట్టు మా వాడుక భాషలో కలిసిపోయింది. ఈ దొంగతనం తస్కరించడం అలాంటివన్నీ కూడా. బట్ వీఆర్ వెరీ గ్లాడ్ అలాంటి ఒక దట్ వైబ్ ఆఫ్ మత్తు వదలరా మళ్ళీ వస్తుంది అని, బికాస్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఆరా అండ్ థ్రిల్ కదా. అండ్ చిట్టి చిట్టిగా నవ్వుతూ ఉండే మా చిట్టి చిత్తుగా కొడుతోంది ఇప్పుడు. ఇది అనుకోకుండా మొత్తం యాక్షన్ ఏం జరుగుతుంది చిట్టి? జరుగుతుంది అండి, చాలా కష్టపడి సాడ్ జోక్స్ వేసేసాం. మొత్తం సెట్ లో చెత్త జోక్స్ వేసాం, కానీ ఫిల్మ్ అయితే బాగా వచ్చింది, అంత నమ్మకం ఉంది. అండ్ we all did our best, we all tried to make this, అంటే when they say no, when multiple energies are directed towards one aim or one thought, it amplifies ఇంకా కదా. So I think everyone had this motive to make this the best. ఓకే, ఒకటే లైన్ లో ఒకటే అందరం సేమ్ పేజ్ లో ఉంటాం. బట్ మత్తు వదలరా మీరు చూసే ఉంటారు ఆబ్వియస్ గా పార్ట్ 1. yes యా. బట్ ఫస్ట్ ఈ మత్తు వదలరా పార్ట్ 2 చేస్తున్నాము, అందులో మీరు చేయాలి అని అనగానే వర్ యూ సో ఎక్సైటెడ్ దట్ ఆ పార్ట్ 1 ఎలా ఉందో మీకు తెలుసు కాబట్టి మీ ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయి? అసలు నాకు ఎలాంటి క్యారెక్టర్తో వస్తారు వీళ్ళు అని? పార్ట్ 2 ఇలా చేస్తున్నామని చెప్పాక అప్పుడు చూసారు పార్ట్ 2. లేదు, ఈ విషయం మీకు ఎప్పుడు తెలిసింది? నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ అదే. అవునా? పార్ట్ 1 చూసాను, కానీ నరేషన్ తర్వాత చూసాను. సరే పోనీ, నరేషన్ తర్వాత పార్ట్ 1 చూసాక మీ క్యారెక్టర్ని మీరు ఇమాజిన్ చేసుకున్న విధానం మారిందా? లేదండి, ఈ క్యారెక్టర్
ఫస్ట్ పార్ట్ లో లేదు. సో మీ క్యారెక్టర్ అని కాదు, యూ విల్ నో హౌ దే డీల్ విత్ ఇట్ కదా. అఫ్ కోర్స్ ఇమీడియట్ గా అర్థమైపోయింది. ఫస్ట్ ఓపెనింగ్ లైన్స్ తోనే అర్థమైపోయింది. అండ్ ఐ థింక్ రితేష్ ఒక చాలా కాన్ఫ్లిక్టింగ్ పర్సనాలిటీ అండి. ఇక్కడ ముఖంలో ఒక ఎక్స్ప్రెషన్ లేకుండా మొత్తం కామెడీ స్క్రిప్ట్ చెప్తున్నాడు. అలా ఎలా అని నాకు ఫస్ట్ అద్భుతం అనిపించింది. అండ్ నేను మత్తు వదలరా ప్రమోషన్ టైంలోనే షాక్ అయ్యా, ఆయన ఇంత సీరియస్ గా ఉన్నారు అనుకున్నాను. మైక్ ఇవ్వగానే అసలు హీ వాస్ క్రాకింగ్ జోక్స్. అంతే. అండ్ వన్స్ హీ ఓపెన్డ్ అప్ నో ఇంకా వర్స్. అవును. సో ఇట్ వాస్ ఇమీడియట్లీ ఐ న్యూ దట్ ఇట్స్ సంథింగ్ దట్ ఐ వాంట్ టు డూ. చూసిన తర్వాత ఇంకా ఇమీడియట్లీ yes don't let this go, I need it. ఓకే, కానీ యూ నెవర్ ఫెయిల్ టు సర్ప్రైజెస్ ఫరియా. నిజంగా ప్రతి సినిమా యూ జస్ట్ గో త్రూ యువర్ ఫిల్మోగ్రఫీ. వెన్ వీ గో త్రూ యువర్ ఫిల్మోగ్రఫీ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కైండ్ ఆఫ్ అపియరెన్స్ ఉంటుంది, క్యారెక్టరైజేషన్ ఉంటుంది. దిస్ ఇస్ సో అంటే రేర్గా యాక్ట్రెసెస్కి జరిగే ఒక ఫినామినా అని చెప్పాలి. ఐఎమ్ ష్యూర్. యా థ్యాంక్ యూ అండి. బట్ వీఆర్ అబ్సల్యూట్లీ ఎక్సైటెడ్ టు సీ యూ ఇన్ దిస్ ఫిల్మ్. గెటప్ నుంచి అంతా మారిపోయింది బాడీ లాంగ్వేజ్. యాక్చువల్లీ చాలా క్లోజ్ టు మై యాక్చువల్ పర్సనాలిటీ లాగా ఉంది. నేను యూజువల్గా ఓవర్ సైజ్ టీ షర్ట్స్, బ్యాగీ జీన్స్లో ఉంటాను. సో వాళ్ళు కాస్ట్యూమ్ ట్రయల్స్ చేస్తున్నప్పుడు వాజ్ లైక్ రియలీ యూ వాంట్ మీ టు వేర్, నా బట్టలు తీసుకొచ్చాను అని. సో ఐ రియలీ ఎంజాయ్డ్. యాక్షన్ కూడా రియల్ లైఫ్లో ఉందా? ఎస్. అబ్బో అమ్మో లేదండి, చాలా సాఫ్ట్. మాకు ఆశ్చర్యం లేదు తను యాక్షన్ చేస్తుందంటే కూడా వీల్ బిలీవ్. యా యాక్షన్ కట్ అంతే. ఓ ఆ యాక్షన్ కట్, ఓకే. యా బట్ రితేష్ రాణా గారి అక్కువకి టైమింగ్ కామెడీది ఏదైతే చాలా పెక్యులర్గా ఉంటుంది, తనకి మాత్రమే సొంతమైన ఒక కామెడీ టైమింగ్ ఉంటుందో అది మీరు చాలా బాగా పట్టుకున్నారని అర్థమైపోయిందండి నిజంగా. సంహౌ దట్స్ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్గా. మీకు అలా అనిపించిందంటే వెరీ హ్యాపీ, బికాజ్ రైటర్ ఎంతైనా రాయొచ్చు, బట్ దాన్ని అర్థం చేసుకోకపోతే మన సింక్లో లేకపోతే అది ఇట్స్ ఆల్ గాన్ ఫర్ వేస్ట్. అండ్ బాబు అండ్ సింహ ఇన్ రియల్ లైక్ ఆర్ సో డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్ తెలుసా. సింహ ఇస్ వన్ ఫ్లవర్ బాయ్, క్యూట్ స్వీట్ బాయ్. బాబు ఇస్ లైక్ సీరియస్ ఆల్ ద టైమ్. and he gets into it like this and it's so nice to see that తెలుసా. ఆయన బాగుంది, చైల్డ్ యాక్టర్. కానీ నాకు ట్రైలర్ టీజర్ చూసిన తర్వాత మాత్రం బాగా క్లియర్గా కనిపించింది. మత్తు వదలరా కంటే కూడా దీంట్లో మీరు ఇంకా చాలా ఈజీగా క్యారెక్టర్లోకి ఆ ఈజ్ అనేది కొంచెం ఇంకా బాగా కనిపించింది. సో డిడ్ యు ఎంజాయ్ దట్ మచ్ ప్లేయింగ్ దిస్ రోల్? యా డెఫినెట్లీ అండి, మోర్ దెన్ ఫస్ట్ పార్ట్. బికాజ్ ఐ హ్యావ్ టు సే, అంటే ఆబ్వియస్లీ యాజ్ అన్ యాక్టర్ ఫర్ మీ మోర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇయర్స్ తర్వాత, సో దా ఈజ్ కూడా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం క్యారెక్టర్ ఫస్ట్ పార్ట్ యాజ్ అ క్యారెక్టర్ కూడా ఫస్ట్ పార్ట్ కన్నా ఈ పార్ట్లో మోర్ యునో యాక్టివ్గా టేక్ పార్ట్ చేస్తూ అండ్ యాక్షన్ కానీ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి ఈ క్యారెక్టర్. పెంచారు అన్నిట్లో డోస్ పెంచారు కాబట్టి ఆ డిఫరెన్స్ క్లియర్ కట్ గా తెలుస్తుంది ఫస్ట్. అండ్ మీరు సత్య గారి కాంబినేషన్ ఫస్ట్ పార్ట్ లో ఎంజాయ్ చేసాము, కానీ ఈసారి టీజర్ చూస్తే అర్థమవుతుంది ఇంకా డబుల్ పెంచేశారు. అంటే ఆ కాంబోలో ఉండే ఒక మ్యాజిక్ ని పెంచారని అర్థం అవుతుంది. కానీ మ్యాజిక్ రిపీట్ అవ్వడం అంత ఈజీ కాదు. బట్ ఇక్కడ టీజరే చెప్పేస్తోంది ఇట్ ఈస్ గోయింగ్ టు బి రిపీటెడ్ అనేసి. సో హౌ ఇస్ ఇట్? మీరు యేసు ఎలా ఉంటుంది సెట్ పైన అసలు? ఇప్పుడు ఎనీ మూమెంట్ అదిరిపోతుందండి, అంటే వేసుకున్న ఎనర్జీ అది. సో అంటే చాలా లక్కీ అనిపిస్తుంది అండి, ఎందుకంటే చాలామంది మత్తోదల 1 and 2లోనే కాకుండా మేము చేసిన ఇంకో సినిమా తెల్లవారు తెగురాలలో కానీ అది కానీ జనాలు దే కెప్ట్ సేయింగ్ యూనో మీ ఇద్దరు కెమిస్ట్రీ బాగుంటుంది అని. సో అది వర్కౌట్ అయినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. స్క్రీన్ మీద ఆర్గానిక్గా అనిపిస్తుంది. అండ్ ఈ సినిమాకి వచ్చేసరికి అది చాలా చాలా ఇంపార్టెంట్. త్రూ అవుట్ ద మూవీ మేమిద్దరం కలిసే ఉంటాం అనమాట. నేను లేకుండా తన సీన్లు, తను లేకుండా ఆ సీన్స్ అసలు మేబీ 1 or 2. నిజమే. బట్ వీఆర్ వెయిటింగ్ టు ఎంజాయ్ దిస్ కాంబినేషన్ వన్స్ అగైన్. సో యా హీ టీమ్, ఈ ఆలోచన మీకు ఎలా వచ్చింది అని అడగాలని ఉంది, కానీ రితేష్ గారు ఉంటే ఈ ఆలోచన నాకు ఎందుకు రాలేదు మంచిగా కూర్చోపెట్టి we have to ask him కదా. వై
వాట్ ఈస్ ద నీడ్? ఈ టీమ్ అంటే మీరు మరోలా అర్థం చేసుకోకండి, ఇది మగాళ్ళకి సంబంధించింది కాదు, ఇట్స్ జస్ట్ హై ఎమర్జెన్సీ టీమ్. అర్థమైంది. లెడ్ బై షీ టీమ్. కరెక్ట్. సో ఇక్కడ కూడా హీ టీమ్ ఈజ్ ఆల్సో లెడ్ బై షీ టీమ్. అండ్ ఈ సినిమాలో కూడా ఇక్కడ సేఫ్టీ లేదు. ఫరియా మాకు సీనియర్. ఓ యా, ఓకే. మా తను ఈ టీంలో మాకంట హైయర్ ఏజెంట్. ఇంతకీ హీ టీమ్ ఏం చేస్తూ ఉంటుంది, దేని గురించి ఇది? బేసిక్గా అంటే సిచ్యువేషన్స్ లైక్ ఏమైనా మర్డర్స్, హాస్టేజెస్, కిడ్నాప్స్, ఇలాంటి ఎక్స్ట్రీమ్ ఎమర్జెన్సీ ఉన్న సిచ్యువేషన్స్ డీల్ చేస్తాం. ఫస్ట్ పార్ట్ లో వచ్చిన ఎక్స్పీరియన్స్ తో మీరు ఏకంగా ఒక ఆర్గనైజేషనే పెట్టేసుకున్నారు. వి వర్ ఆల్ సో ప్రౌడ్. అండ్ ఆ టైంకి నిద్ర లేచి రెడీగా అలాంటి అంటే నిద్ర మత్తు వదులుచుకోవడం కష్టం కదా, అయినా కూడా మన ఆస్కార్ వెయిట్ చేయడం అదంతా ఇంకా మెమరబుల్గా ఉంది మాకు. సో వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్ టు ద హోల్ ఫ్యామిలీ అండ్ టు అస్ యాజ్ తెలుగు ఆడియన్స్ యాజ్ వెల్. సో ఎస్, మత్తు వదలరా రితేష్ రాణా గారి మార్క్తో మళ్ళీ మా ముందుకి ఒక మంచి కామెడీ ఎంటర్టైనర్ ఎట్ ద సేమ్ టైం థ్రిల్లర్గా రాబోతుంది, అర్థమవుతుంది. మనం డెఫినెట్గా క్లాప్ ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడాలి. సో చెర్రీ గారు అండ్ మైత్రి మూవీ మేకర్స్. సో ఏంటి ఎలాంటి డిస్కషన్ స్టార్ట్ అయిందంటే ఈ సినిమా కాన్షియస్గా దానికి మించి తీయాలి అని ప్రొడక్షన్ నుంచి కూడా ముందు నుంచి వచ్చిందా, ఎలాంటి ఎఫర్ట్ వచ్చింది? అంటే అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ ప్రొడ్యూసర్స్ అండి. అంటే ప్లానింగ్ విషయం కానీ, అంటే స్టోరీ బట్టి ఈ స్టోరీకి, సో ఫస్ట్ పార్ట్ ఫ్రాంచైజీ మనకి హిట్ అయింది, ఈ స్టోరీ ఇంత డిమాండ్ చేస్తుంది అని చెప్పి దే ఎక్స్పాండ్ చేశారు వాళ్ళు బడ్జెట్స్ని, దీనికి పెట్టచ్చు అని చెప్పి. అండ్ యా, మీరు అన్నట్టుగా ఫస్ట్ పార్ట్కి ఈ పార్ట్కి కామెడీ అయితే కామన్గా ఉంది, కానీ ఆ సెటప్ కానీ ఇవన్నీ దే కాస్ట్ మోర్. సో ఈ గ్రాండియర్ తీసుకురావడం కానీ, అండ్ యా ఆ విషయంలో దే ఆర్ లైక్ యూనో వెరీ ఫ్లెక్సిబుల్. ఓకే, కానీ రితేష్ గారికి ఈ గన్నుల మీద, డ్రగ్స్ మీద ఆ ఫ్యాంటసీ ఏంటండి అసలు ఆయనకి? అంటే మేబీ జస్ట్ అంటే ఒక డిఫరెంట్ వరల్డ్ క్రియేట్ చేయాలని అంతే అండి. అంటే ఫ్యాంటసీ అనకూడదు, ఎందుకంటే ఆయన చాలా కష్టపడి ఫ్యాంటసీ అంటే సినిమాలో పెట్టాలన్నా అదే ఇంక్లూడ్ చేయాలన్నా మేబీ జనాలకి మెసేజ్ ఇవ్వడం కోసం ఏమోనండి, మత్తు వదలాలి అని చెప్పి. ఓకే, అదిగో ఆ గన్స్, ఇక్కడ గన్నే. ఓకే, కాప్స్ కదా అండి, వ్యాలిడ్. ఎందుకు అందరు అలా అరుస్తున్నారు లాస్ట్ లో? ఫ్రస్ట్రేషన్. ముగ్గురే రిలీజ్ పోటీ పడి అరుస్తున్నారు. కమాన్ రిలీజ్ చేయండి. మనం రిలీజ్ చేస్తున్నాం అలా. ఇప్పుడు టీజర్ చూసాక మేము అరుస్తున్నాం త్వరగా రిలీజ్ చేయండి అని. బట్ టీజర్ వాజ్ హిలేరియస్, మేమైతే థరోగా ఎంజాయ్ చేసాం. ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ ద ఫిల్మ్. అఫ్ కోర్స్ చాలా మీరు చేసిన చాలా మంచి పని ఏంటంటే జస్ట్ ఇలా టీజర్ రిలీజ్ చేశారు, జస్ట్ సెప్టెంబర్ 13th రిలీజ్. ఎక్కువ రోజులు వెయిట్ చేయించట్లేదు కాబట్టి నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా ఫర్ బీయింగ్ విత్ అస్ ఈ పండుగ పూట. సో డైరెక్ట్గా ఆడియన్స్కి కూడా ఏమైనా చెప్పాలనుకుంటే యూ కెన్ స్టార్ట్. ఎవరో ఒకళ్ళు, ఈ సీనియర్ కదా, స్టార్ట్. చాలా ప్రేమతో, ఫుల్ ప్రేమతో, ఫన్తో పాటు ఇంకా కన్విక్షన్తో పాటు క్రియేట్ చేసాం. అండ్ ఈ ప్రోడక్ట్ చెప్పకుండా ఒక బేబీ లాగా మీ ముందు ప్రదర్శిస్తున్నాం. సో ప్లీజ్ రండి. అండ్ 13 సెప్టెంబర్ మత్తు వదలరా 2 సీ యు ఇన్ ద థియేటర్స్. మరి ఇంత తెలుగు కాకపోయినా ట్రై చేయండి. యా, సో ఫస్ట్ పార్ట్ చూసి నచ్చిన వాళ్ళందరూ, అండ్ ఫస్ట్ థియేటర్లో మిస్ అయ్యారని చెప్పి బాధపడ్డ వాళ్ళందరూ, ఫస్ట్ పార్ట్ చూసి ఎంజాయ్ చేసిన వాళ్ళందరూ కూడా సెకండ్ పార్ట్కి రండి. యుల్ ఎంజాయ్, యుల్ హ్యావ్ ద టైమ్ ఆఫ్ యువర్ లైఫ్. మీకు ఫస్ట్ పార్ట్ ఎంత నచ్చిందో అంతకు మించి సెకండ్ పార్ట్ నచ్చుతుంది. సో September 13th సీ యు ఇన్ థియేటర్స్. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. సేమ్ టు యూ.